మంత్రి మన బడ్జెట్లో చెప్పడం జరిగింది. దయచేసి మీ ద్వారా మంత్రి గారికి కోరుకుంటున్నాను, ఈ పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అదేవిధంగా ప్రాణిత చేవేళ్ళ ప్యాకేజ్ నెంబర్ 28 పూర్తిగా చేయాలని, మా రైతాంగానికి న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ రాకేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ ఆర్మూరు నియోజకవర్గంలో అధ్యక్ష 2 సంవత్సరాల క్రితము ఏదైతే లైనింగ్ శాంక్షన్ అయినా 22 కోట్లు, లంబాడి తండలల్లా నిజాం సాగర్ కాల్వ కొద్దిగా ఎత్తిపోతల 7 కోట్ల బిల్లు ఉంది అధ్యక్ష. మరియు మోటార్లు కాలిపోయి 2 సంవత్సరాల నుంచి 2016 నుంచి మోటార్లు రిప్లేస్మెంట్ చేయలేదు అధ్యక్ష. ఇవి ఏమి ఎత్తిపోతల లక్షల కోట్ల ప్రాజెక్టులు కావధ్యక్షమయ్యి ఇప్పటి వరకు నీటిపారుదల శాఖ మంత్రి సుమారు 20 సార్లు కలిశాను అధ్యక్ష. 2 సంవత్సరాల నుంచి నవ్వుతూనే ఉన్నాడు మంత్రి గారు. ఒక నిమిషం. మా నిజాం సాగర్ ఒకటే అధ్యక్ష, స్వాతంత్రం రాకముందు నిజామాబాద్ జిల్లాలో ఉన్నది. ఒక నిమిషం మాట్లాడగానే చెప్తాను. ఒకటే ఒక ప్రాజెక్ట్ అధ్యక్ష, స్వాతంత్రం రాకముందు నిజాం కట్టిన ప్రాజెక్టు సగం పూడకపోయింది అధ్యక్ష. డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కావచ్చు, మెయిన్ కెనాల్స్ కావచ్చు, మొత్తం నాశనమై కూర్చున్నాయి అధ్యక్ష. మేమేమంటలేము అధ్యక్ష, ఇంతకుముందున్న ప్రభుత్వం సుమారు 89,000 కోట్లతో కాళేశ్వరం కట్టండి అధ్యక్ష. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కట్టుండ్రు అధ్యక్ష 21,000 కోట్లని, మళ్ళీ 56,000. కానీ అన్ని జిల్లాలు, కానీ మన జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణలో అత్యధికంగా నష్టపోయిన జిల్లా ఏదంటే నిజామాబాద్ జిల్లా మాత్రం అధ్యక్ష. ఏదైతే ఈ కాలువల పునరుద్ధరణ, లైన్స్ ఆధునీకరణ సుమారు ఒక 2,000 కోట్ల అధ్యక్ష. నిజామాబాద్ జిల్లాకు ఒక 2,000 కోట్లు. ప్రత్యేకంగా మంత్రుల కమిటీ, సీనియర్ మంత్రులు బట్టి విక్రమార్క గారు, ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉద్దండులు మా ఉత్తర తెలంగాణ జిల్లా ఉట్టిపోతున్నారు అధ్యక్ష. దక్షిణ తెలంగాణ మంత్రులు దయదలిచి మాకు ఆర్మూరు నియోజకవర్గానికి మదనపల్లి నుంచి వర్తే పత్తేపూడి దాకా కాలువను ఆధునీకరించి ఒక 1,500 కోట్లు, మీరు ఏమనుకుంటారో ఎట్లా అనుకుంటారో ఆ లక్షల కోట్లలో ఈ 1,500 కోట్లను కూడా కేటాయించి, రెండోది 2 సంవత్సరాల నుంచి అధ్యక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయ మంత్రివర్యులు ఉన్నారు అధ్యక్ష. 2024 జనవరిలో సంతకం పెట్టిండు అధ్యక్ష ఫైల్ మీద. శ్రీరామ్ సాగర్ వచ్చినప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు అధ్యక్ష. మేమేం అడుగుతలేము అధ్యక్ష, 1000 కోట్లేం అడుగుతలేము అధ్యక్ష. మా దగ్గర కూడా ఈ గల్పు గోసలు, ఈ వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొద్దిగా మీరు పెద్ద మనసుతో దయదలిచి లక్షల కోట్ల ప్రాజెక్టుల మీద చర్చలు చేద్దాం, అన్ని జిల్లాలకు ఇద్దాం, ప్రాణహిత చేవల కంప్లీట్ చేద్దాం, కాళేశ్వరం మిగిలిపోతే మేడిగడ్డ మళ్ళా కడదాం. కానీ నిజామాబాద్ జిల్లా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కువ నష్టపోయిన జిల్లా కూడా ఉన్నాయంటే ఒక నిజామాబాద్ జిల్లా మాత్రమే. దయచేసి సీనియర్ మంత్రులు మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దయదలిచి ఈ నిజామాబాద్ జిల్లా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇప్పుడు ఏదైతే నిజాం సాగర్ ఆధునీకరణ కాలువ ఉందో ఆర్మూరు నియోజకవర్గానికి సుమారు ఒక 1,500 కోట్లు కేటాయించడం మీ ద్వారా కోరుకుంటాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారు. స్పీకర్ సార్, గౌరవ ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు, గౌరవ శాసనసభ్యులు హరీష్ గారు, ముదోల్ శాసనసభ్యులు గౌరవనీయులు పాటిల్ గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ గారు, మీరు చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకోవడం జరిగింది. ఈ శాసనసభ అయిపోయిన వారం రోజుల లోపల ముఖ్యమంత్రి గారు, నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్నాము. సదర్మట్ బ్యారేజ్ ఇనాగ్రేషన్కి వస్తున్నాము. అదేవిధంగా చెన్నాక కొరట ప్రాజెక్టు కూడా మీ ఆహ్వానం మేరకు రాబోతున్నాము. దానికి ఇప్పుడే 70 కోట్లు విడుదల చేసినాము డిస్ట్రిక్ట్ కలెక్టర్ పీడీ అకౌంట్కి. మరి అది చెన్నాక కొరట ప్రాజెక్ట్ విషయంలో ఐఎమ్ గివింగ్ యూ కేటగారికల్ అష్యూరెన్స్. ఎంత నిధులు అవసరం ఉన్నా తప్పనిసరిగా అంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మీ వరకు ఈ ప్రాజెక్ట్కి స్పీకర్ సార్ ఐఎమ్ గివింగ్ అన్ అష్యూరెన్స్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. చెనాక కొరాటా ప్రాజెక్ట్ వరకు తప్పనిసరిగా ఈ శాసనసభ